Hi, this is Sai Kiran Ram here. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై. Please like, share and subscribe VVD News Channel Nandyal. శ్రీకృష్ణాష్టమికి కృష్ణ మందిరంలో పూజలు. తూర్పుగోదావరి జిల్లా గోకవరం ఫారెస్ట్ ఆఫీస్ సమీపంలో ఉన్న శ్రీకృష్ణ మందిరంలో శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా కృష్ణునికి భక్తులు పూజలు చేశారు. సాయంకాలం ప్రధాన రహదారిలో ఉట్టి కట్టి దానిని పగలగొట్టే కార్యక్రమం ఎంతో కనుల విందుగా జరుపుకోవడం జరిగిందని ఆలయ కమిటీ సభ్యులు చెప్పారు. శ్రీకృష్ణ జన్మాష్టమి సందర్భంగా పలు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రార్థనా ఆలయమైన శ్రీకృష్ణ ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరిస్తారని ఆలయ సేవకులు తెలిపారు. అలా నుంచో జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ జై శ్రీకృష్ణ మెయిన్ రోడ్లో గల ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారి శ్రీకృష్ణ దేవస్థానం ఈ యొక్క 1991లో ప్రారంభించారు. ఆ యొక్క ఆలయం చక్కగా ప్రతి సంవత్సరం కూడా కృష్ణాష్టమి మంచి వేడుకలు జరుపుకుంటూ చక్కగా స్వామివారికి మంచి ఇవాళ పాలాభిషేకం పంచామృతాలతో మంచి అభిషేకం కూడా జరిగిందండి. చక్కగా స్వామివారికి మంచి ప్రసాదాలు నివేదన చేసి అందరూ కూడా ఆ యొక్క శ్రీకృష్ణుడు యొక్క అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. భక్తులందరూ కూడా సాయంకాలం అందరూ కూడా సాయంకాలం ఇక మెయిన్ రోడ్లో ఉట్టి కొడతారండి. అలాగే లక్షవారం మహా భారీగా మంచి అన్నదానం కూడా ప్రసాదం అందరికీ కూడా వితరణ జరుగుతుంది. ఈ యొక్క మన గార్డు రామకృష్ణ గారు, అలాగే మన విష్ణు గారు, పల్లెల బాబీ గారు, ఇలాగా మన రెడ్డి గారు, హనుమంతరెడ్డి గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కమిటీ మెంబర్గా నిలబడి చక్కగా ప్రతి సంవత్సరం కూడా మంచి వైభవంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా జరిపిస్తున్నారు. జై శ్రీరామ్. ఈరోజు కృష్ణాష్టమి, కృష్ణుడి పుట్టినరోజు. ఈ వేడుకలు ప్రదర్శించుకుంటే ఈరోజు ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు చాలా భారీగా జరుగుతున్నాయి. అలాగే ఈ ఆలయం 1991లో మన పెద్దలు రంది రామకృష్ణ గారు, అలాగే రేంజర్ గారు కొంతమంది పెద్ద ఆలయం నిర్మించారు. అప్పటి నుంచి కూడా దిన అభివృద్ధి చెందుతూ ఈ ఆలయం జరుగుతుందండి. అలాగే ఈ ఆలయం ఈరోజు సాయంకాలం 6 గంటలకే ఉట్టి కొట్టే కార్యక్రమం జరుగుతుంది. జనం కూడా చాలా భారీగా తరలి వస్తారండి ఈరోజు. అలాగే భజన కార్యక్రమం ఉంటుందండి. అలాగే మంగళవారం కూడా భజన కార్యక్రమం ఉంటుందండి. ఈ గురువారం నాడు 21 గురువారం నాడు భారీ అన్న సమారాధన జరుగుతుందండి. కావున 50 మంది భక్తులు వచ్చి స్వామివారి తీర్థప్రసాదాలు స్వీకరించవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నామండి. జై శ్రీకృష్ణ. మాది గోకవరం మండలంలో చేరి ఎదురుపాక గ్రామం. నా పేరు అప్పల స్వామి. మరి ఇక్కడ కమిటీ వారు ఇక్కడ రేంజర్ ఆఫీస్ దగ్గర ఎంతో చక్కగా ఇక ఆలయం నిర్మించి ఉన్నారు. అలాగే 1991 నుండి ఇక్కడ దినం ఇక్కడ చక్కగా భక్తులు ఒక స్వామిని ఇక్కడ కూడా రావడం జరుగుతుంది. ఒక ఇస్కాన్ ఇక్కడికి ఇంచుమించు 28 కిలోమీటర్లు ఉన్నా ఇక్కడ స్వామిని చూసినట్టు అందరూ కూడా పర్వతం అవుతాయి. 8 కిలోమీటర్లో వెళ్ళలేకపోయినప్పుడు ఇక్కడ ఈ స్వామిని దర్శించుకుంటూ ధన్యులు అవుతారని కోరుకుంటున్నాను. VVD న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు VVD న్యూస్ టీవీని AP ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.